అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. సో ఒకప్పుడు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో అంటే రాజశేఖర్ రెడ్డి గారు, సిబిఎన్ గారు ప్రత్యర్థులుగా అదేవిధంగా అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా ఎన్ని మాట్లాడుకున్నా కూడా అవుట్ ఆఫ్ ది రాజకీయాలు కలిసిమెలిసి స్నేహితుల్లాగా ఉండేవాళ్ళు. సో ఇప్పుడు కొంతమంది జనాలు ఏ విధంగా అంటే రాజశేఖర్ రెడ్డి గారు లాంటి ఒక మంచి వ్యక్తి కడుపున పుట్టినటువంటి పర్సన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ విధంగా లేరని చెప్పేసి అంటున్నారు. మీరు ఏం చెప్తారు దానికి? మంచి క్వశ్చన్ అడిగావన్న. మరి అందరూ అదే అనుకుంటున్నారు, అదే బాధపడుతున్నారు. వైఎస్ని అభిమానించే మాలాంటి వాళ్ళు చాలామంది ఇప్పటికీ బాధపడేది అదే. ఏం మాట్లాడుతున్నాడు, ఏంటి ఏంటి విధానం అనేది తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడా, లేదా లండన్ నుంచి చదివిన క్యాండిడేట్లు అంటే ఆ సలహా ఇచ్చే బ్యాచ్ అంట. అది లండన్ ఏదో స్కూల్ ఉందంట, దానిలో చదివిన బ్యాచ్ అంట, ఆ బ్యాచ్ అంట. మరి ఆ బ్యాచ్ని ఏమనాలో కొత్త పేరు కూడా ఏం గుర్తురు అట్లా. ఆల్రెడీ మన వాళ్ళు చాలామంది పేటీఎం, ఆర్టీఎం, ఈటీఎం ఏయో పేర్లు పెట్టేశారు కాబట్టి చెప్పలేము. ఒక అసెంబ్లీ అంటే ఒక సంస్కారం ఉందన్న. ఒక అసెంబ్లీ జరుగుతుందంటే ఎంత ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళం తెలుసా. దూరదర్శన్లో ఆ పైన లైవ్ పెడితే చూసేవాళ్ళం వదిలిపెట్టకుండా. రాజశేఖర్ వేసే సైకిల్ సెటైర్లు కానీ, చంద్రబాబు మాట్లాడే మాటలు కానీ బాగుండేది. ప్రతి నాయకుడు అక్కడ ఎవరికో వాళ్ళకి మధ్యలో అవకాశం ఇస్తే వాళ్ళు మాట్లాడేది. ప్రతి మాటకే ఒక అర్థం ఉండేది. బయటకు వచ్చేవాళ్ళు స్నేహంగా ఉండేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీ సీనియర్లే అన్నవాళ్ళు, రాజకీయంలోకి ఒకేసారి వచ్చిన వాళ్ళు వాళ్ళిద్దరు. మరి అంత స్నేహం వాళ్ళది. మరి అది తెలుసా, ఈయనకి తెలియదా ఏంటనేది అర్థం కావట్లేదు. చిన్నతనంలోనే ఎంపీగా పోటీ చేశాడు, చదువు అవ్వలేదని రాజకీయంలోకి వచ్చాడు, గెలిచాడు 2-3 సార్లు, వ్యాపార పరంగా ఎదిగాడు. మరి అంత ఏంటో అర్థం కావట్లేదు. మన ఏంటంటే ఏడుపు, ఒక ఏడుపు అన్న. ముఖ్యంగా చెప్పాలంటే కులం పిచ్చి, కులం ఏడుపు కొద్దిగా ఉంది. అది పోవాలి. అది పోతేనే చంద్రబాబు లాగా పేరు తెచ్చుకోగలడు, లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా పేరు తెచ్చుకోగలడు అని మేము అనుకుంటాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సిబిఎన్ గారి కొడుకు నారా లోకేష్ గారు జనాల్లో మంచి పేరు సంపాదించుకుంటే ఈయన లాంటి ఒక గొప్ప వ్యక్తి పుట్టినటువంటి ఆయన అలవాట్లు ఎందుకు రాలేవని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. 5 సంవత్సరాల వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసినాము, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసాం. కానీ పక్కన రాష్ట్రం ఉంది చూసావా, తమిళనాడు, స్టాలిన్ పరిపాలన చూసి ఆశ్చర్యపోయాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన టైంలోనే స్టాలిన్ పరిపాలన కూడా హైలైట్ అని అప్పుడు అనుకున్నాం. అంతకుముందు కరుణానిధి పెట్టిన హింసలన్నీ చూసాం తెలుగు వాళ్ళం అందరం. ముఖ్యంగా నేను కూడా చూశాను అనుకో. అట్లాగే కరుణానిధికి పుట్టాల్సినోడు జగన్మోహన్ రెడ్డి, వైఎస్కు పుట్టాల్సినోడు స్టాలిన్ రా బాబు అని ఒకళ్ళు కాదు, దగ్గర 100 ఎంతోమంది ఆ మాట అన్నారు. అది అంత పరిస్థితి తెచ్చుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు అర్థం కావట్లేదు. ఆ పక్కన సలహాదారులు ఏంటని అర్థం కావట్లేదు. ఈ టీడీపీ నుంచి వెళ్ళిన కొంతమంది ఉన్నారు, పేటీఎం బ్యాచ్ అనాలి వాళ్ళని. ముఖ్యంగా ఆ పేటీఎం బ్యాచ్ బూతులే. ఒక అసెంబ్లీని చూడాలంటే చీదర పుట్టేటట్టు మాట్లాడారు. ఆ పెద్ద ఆయన్ని ఏడిపీయటం, ఆ పెద్ద ఆయన మీద సెటైర్లు వేయటం అందరికీ చీదర పుట్టింది, భయం పుట్టేసింది. ఏంది ఎదవలేంది, వీళ్ళు రాజకీయ నాయకులా, వీళ్ళు ఎమ్మెల్యేలా, మంత్రులుగా గెలిచిన మంత్రి పదవి చేసిన వాళ్ళు ఎమ్మెల్యేగా ఓడిపోయిన చరిత్ర లేదా దేశ రాజకీయాల్లో? 75 నుంచి తీసుకో లేదు. మరి ఇట్లాంటి పనికి మాలిన ఓడిపోయారంటే ఒకటి కాదు, ఇద్దరు కదా, ఎంతమంది మొత్తం దగ్గర 10 మంది 15 మంది దాకా ఓడిపోయారంటే మరి ఇంకేం కావాలి రాజకీయ చరిత్రకి? ముగింపు అనేది అదే అనుకోవాలి. రాజకీయం అంటే ఒక ఇంట్రెస్ట్ ఉండాలన్నా. 10 మంది చూడాలి, 10 మంది ప్రయోజనం కోసం నాయకుడు వచ్చాడు, తన బిజినెస్లు తను కాపాడుకోవడానికి నాయకుడిగా ఎదగాలి, 10 మందికి ఉపయోగపడేలాగా ఉండాలి. నువ్వు పుట్టిన ఊరు, నువ్వు గెలిచిన ఊరులోనే నువ్వు చేయకపోతే ఇంతకుముందు వచ్చి అందరూ హైదరాబాద్లో కూర్చునేవాళ్ళు. ఇప్పుడు ఆడే ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నారు. చంద్రబాబు పుణ్యం అంటే ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో కనపడుతున్నారు. ఏదో అమరావతి ఇంకా రెడీ అవ్వలేదు, రాష్ట్ర రాజధాని బాగానే ఉంది. ఇప్పుడు మొన్నటిదాకా వైజాగ్ 3 రాజధానులు అని చెప్పేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు. 12 సంవత్సరాలు నరకం చూసాం. ఇప్పుడు నువ్వు వచ్చావు బాగానే ఉంది, ఇప్పుడు మా వీగన్ అంటున్నావు. ఏదో అమరావతి అని చెప్పి కొనసాగించవచ్చు కదా, నువ్వే ఒప్పుకున్నావుగా. ఏది ఎలక్షన్లకు ముందు 2018లో కానీ 2016లో కానీ అమరావతికి నువ్వు సై అన్నావు, అందరూ ఆదరణ పొందావు, వచ్చినాయి నీకు సీట్లు. మరి నువ్వు ఇంకేం చేస్తున్నావు? అదేమంటే జనాలకి సొమ్ము ఇచ్చి సోమరపోతులతనం చేయటమా? మరి మారాలి. మరి అదే కదా అడుగుతుంది, అందరూ అడుగుతుంది అదే కదా. చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాల కోసం నయ్యి అన్నాడా, ఈయన ప్రయోజనాల కోసం నయ్యి అన్నాడా? బయట పెడతలేదు కదా. మరి ₹1 కోటి అన్నా తెలుసా నీకు? ఆయన రాజధాని ప్రకటించింది కానీ కోట్లు పలికింది, హైదరాబాద్ 0 అయింది. ఈయన 3 రాజధానులు అన్నగానే ఆడేమో 10 లక్షలు అయింది, ఆడేమో 10 కోట్లు అయింది. కోకాపేట భూములు తెలుసా? కోకాపూటి భూములు ఈయన 3 రాజధానులు అనకముందు 10,000 15,000, 10 కోట్లేడా 15,000 నువ్వు అర్థం చేసుకోక. ఈయన 3 రాజధానులు అన్న రెండో రోజే అమ్మ 10 కోట్లు 20 కోట్లు ఆ నార్సింగ్ నుంచి కోకాపేట దాకా ఆ భూములని. మరి ఎవరికి ఆదాయం ఇచ్చావు? మరి అందరికీ కోపం రాదా? 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అన్నావు, ఏమైనా అడిగావా? 5 సంవత్సరాల్లో కేంద్రం నుంచి ₹1 తెచ్చావా? ఏం చేసావు నువ్వు? అదేమంటే బెల్ట్ ఆన్లైన్ లేకుండా పెట్టేసి ఉచిత పథకాలకి పంచాను అంటావు. మరి ఎవరిని సోమరపోతులు చేసావు? 10,000 ఆటో వాడికి ఇచ్చావన్నా, ఆటో వేసుకుని తిరిగాడు, రోడ్డు బాగోలేక అడు తిరగలేదు. నువ్వు ఇచ్చిన 10,000 తిన్నాడు, తాగాడు, పడుకున్నాడు. ఏం ప్రయోజనం? అదే రోడ్డు వేసి ఆ 10,000 ఇస్తే ఆడు ఇంకా కష్టపడేవాడు కదా, ఇంకో 10,000 సంపాదించుకునేవాడు కదా. మరి నువ్వు చేయాల్సిన పనులు చేయన్నా. ఇప్పటికైనా తెలుసుకో,
సొసైటీకి ఏం చేయాలి, మనం ఒక నాయకుడు ఉన్నాం, మనం పరంగా ఏం చూసుకోవాలి, నీ స్వరం నువ్వు చూసుకో, నువ్వు ఉపయోగపడాలి, ఇంకో 10 మందికి ఉపయోగపడాలి. అట్లాంటి పనులు చేస్తే సొసైటీలో ఒక పేరు అనేది వచ్చింది. యా అన్న, నమస్తే అన్న. హాయ్ అన్న. సో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా సిబిఎన్ గారు ఉన్నప్పుడు వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా ప్రత్యర్థులుగా ఆ విధంగా ప్రశ్నించుకున్నా కూడా అవుట్ ఆఫ్ ది రాజకీయాలు స్నేహితుల్లాగా ఉండేవాళ్ళు. ఎస్. అయితే ఇప్పుడు ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు లాంటి ఒక గొప్ప వ్యక్తి పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ విషయంలో అయినా తన విషయంలో అయినా కూడా ఎందుకు వాళ్ళలాగా లేరు అని చెప్పేసి జనాలు అడుగుతున్నారు. దానికి ఏం చెప్తారు? సో చూసుకుంటే కనుక మనం జగన్ గారు కూడా పులికడుపులో పులే పుట్టింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో రాజశేఖర్ కన్నా గొప్ప వ్యక్తి నన్ను అడిగితే జగన్ గారే. సో ఆయన పథకాలు కానీ ఇది కానీ ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్. సో జగన్ నిన్న కాక మొన్న వచ్చిన అయినా సరే ఆయన పార్టీని నిలబెట్టి కొత్త పార్టీ పెట్టి సీఎం అయిండు. రాజశేఖర రెడ్డి గారు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం అయిండు, ఈయన కొత్త పార్టీ పెట్టి సీఎం అయిండు. సో ఇట్స్ ఎ వెరీ గ్రేట్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి గారు. కూడా నాన్నగారి సింపతితోనే అని చెప్పేసి జనాల అభిప్రాయం. నాన్నగారు సింపతి అయితే ఇప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయిన వెంటనే సీఎం అవ్వాలి కదా, బట్ అప్పుడు అవ్వలేదు. తర్వాత పాదయాత్ర చేసి కష్టపడి వాళ్ళ అమ్మగారు వాళ్ళ చెల్లి గారు తిట్టినా పడి కూడా ఆయన సీఎం అయిండు. సో ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. బట్ వాళ్ళ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వరస్ట్. సో వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కనుక రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో సోషల్ మీడియా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ టైంలో పెద్దగా బూతులు గట్రా ఏం మాట్లాడలేదు. చాలా ఫ్రెండ్షిప్. సో స్నేహం కోసంలో చిరంజీవి గారు అలా యాక్టింగ్ ఎట్లుండో అట్లా ఉండేవారు. సో ఇప్పుడున్న రాజకీయాల పరంగా బూతులు మాట్లాడితేనే ఆ పార్టీకి మైలేజ్ వస్తుంది అనమాట. సో అట్లా దిగజారిపోయారు. అలాగని చెప్పి నారా లోకేష్ గారు చూసుకున్నా, చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నా ఒక బూత్ కూడా మాట్లాడలేదు. సో వాళ్ళు ఎప్పుడు కూడా విమర్శలు చాలా తక్కువ, బట్ ఎప్పుడు కూడా వీళ్ళే విమర్శలు చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నా. అన్న, ఇప్పుడు ఒక పార్టీకి అధ్యక్షుడు అయినప్పుడు వాళ్ళ పార్టీలో ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా వాళ్ళకి ఒక బాధ్యత ఉంటుంది. బట్ వాళ్ళు 5 సంవత్సరాలు గడిచిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ వేరే ప్రభుత్వం కూడా వచ్చింది, అయినా కూడా అట్లానే మాట్లాడుతుంటే ఒక్కరిని కూడా ఆయన ఎందుకు నియంత్రించలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి? అదే చెప్పాలంటే అదే కెపాసిటీ. ఎప్పుడైతే ఇట్లా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడారో అలాంటి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళని బహిష్కరిస్తారో అప్పుడు ఈయనకి పేరు వచ్చేది, మంచి పేరు. బట్ ఆయన అలా చేయలేదు కాబట్టే ఈరోజు వాళ్ళ పార్టీ భూస్థాపితం అవడం జరిగిపోయింది. బట్ జగన్ గారు చాలా గొప్ప వ్యక్తి, బట్ వాళ్ళ కింద ఫ్యాకల్టీ బాగాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. వీళ్ళందరినీ కనుక పార్టీ నుంచి బహిష్కరణ చేస్తే మళ్ళీ పార్టీ పుంజుకునే అవకాశం ఉందంటారా? 100% మళ్ళీ పార్టీ పుంజుకుంటుందని చెప్పి అనుకుంటున్నాను. సో ఈ రోజుల్లో వాళ్ళు ఎట్లా అయిపోయిందంటే ట్రోల్స్ కాట్లు కూడా వాళ్ళని వాడేసుకోవడం జరుగుతుంది. సో బూత్లో మినిస్టర్ ఎవరంటే కనుక కొడాలి నాని, అట్లా మనకి రోజా, వీళ్ళందరూ నోటెడ్ అయిపోయారు అనమాట. వాళ్ళు చేసిన సేవా కార్యక్రమం లేదు మనకు తెలియదు, కానీ వాళ్ళ బూతులు మాత్రం బాగా గుర్తుండిపోయినాయి. ప్రతి ఒక్కరు వాట్సాప్ స్టేటస్లో నాని, రోజా, పేరు నాని, వీళ్ళ ఫోటోలు వీళ్ళ వీడియోలు. సో మారాలి, మొత్తం మారితేనే మళ్ళీ ఏదైనా మైలేజ్ వస్తుంది. అలాగే ఇప్పుడు టీడీపీకి సరైన ప్రతిపక్షం కూడా లేదు. ఎందుకంటే జగన్ గారి పార్టీలో జగన్ గారు తప్పితే పెద్దగా వేరే వాళ్ళు సరైన పర్సన్ కూడా లేరు. సో కరెక్ట్ ప్రతిపక్షం మళ్ళీ నిలబడితే కనుక మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి మంచి గట్టి పోటీ ఉంటుందని చెప్పి అంటున్నా. అప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో కూడా కొంచెం రసశక్తి పెరిగిద్దని చెప్పి అంటున్నాను నేను. ఓకే, అన్న నమస్తే. అన్న నమస్కారం అండి. సో ఆంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు చూసుకుంటా ఉంటే మన రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు, సిబిఎన్ గారు ఉన్నప్పుడు హెల్దీ రాజకీయాలు ఉండేవి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి రాజకీయాలన్నీ కూడా సర్వనాశనం అయ్యాయని చెప్పేసి జనాలు అభిప్రాయపడుతూ ఉన్నారు. మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? కరెక్ట్ అండి. ఇప్పుడు రాజశేఖర్ గారు అసెంబ్లీలో తిట్టిన బూత్ ఏంటో తెలుసా? కూర్చో. చంద్రబాబు నాయుడు గారిని ఈ మాట అన్నారు. ఆయన ఒకప్పుడు సీఎం. ఆ మాట అంటే ఆయన దాన్ని కూడా సరే అని చెప్పి కూర్చున్నారు. అంటే అక్కడ వాళ్ళు అనుకునేది ఏంటంటే కొట్లాడని కూడా చంద్రబాబు నాయుడు కొట్లాడవచ్చు, నేను ఎక్స్ సీఎంను నన్ను ఈ మాట అంటావా అని చెప్పేసి. కానీ తనకు తెలుసు అంతకుముందు వాళ్ళిద్దరు బయటకు వెళ్తే మళ్ళీ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు, హాయిగా ఫ్యామిలీని కలుసుకుంటారు అని చెప్పేసి. అక్కడ కూడా తను తిట్టిన బూత్ అనేది కూర్చోవయ్యా కూర్చో, అది బూత్ కాదండి. ఇప్పుడు వచ్చిన వాటిని బూతులు అంటారు. ఇప్పుడు మాట్లాడే వాటిని, కుటుంబ వ్యవహారాల గురించి మాట్లాడే వాటిని వీటన్నిటి బూతులు అని చెప్పేసి అంటారు. కొద్దినన్నా ఇంగిత జ్ఞానం అనేది ఉండాలి మీరు మాట్లాడే భాషకు. మీరు ఎక్స్ సీఎంగా చేసిన వాళ్ళు, ఒకప్పుడు మీ తండ్రి గారు ఎక్స్ సీఎంను గట్టిగా తిట్టిన మాట అనేది కూర్చోవయ్యా కూర్చో అని చెప్పేసి. అంతకు మించి ఇంకో మాట రాలేదు ఆయన నోటి నుంచి. ఆయన మీ తండ్రి గారు అని చెప్పుకుంటే ఇప్పుడు ఆయన సిగ్గేమో. ఆయన పొరపాటున బతుకుంటే నేను ఇటువంటి తండ్రిని కొడుకుని కన్నానా అని చెప్పేసి ఆయన సిగ్గుపడేవాళ్ళు. కనీసం ఆ మాటను గుర్తుపెట్టుకోండి. మీ తండ్రి గారి పేరును పాడు చేయకండి. రాజకీయాలు అనేటివి అందరు చేస్తారు, కానీ కనీసం కెమెరా ముందన్న కాస్త విఘ్నత పెంచుకోండి, మంచిగా మాట్లాడడం నేర్చుకోండి.
మీరు మాట్లాడేది సీఎం గురించి అయినా కానీ, డిప్యూటీ సీఎం గురించి అయినా కానీ, లేకపోతే ఎమ్మెల్యే గురించి కానీ, ఎంపీ గురించి కానీ, లేకపోతే కార్యకర్త గురించి కానీ, ఎవరి గురించి అయినా కానీ కనీసం కెమెరా ఉన్నప్పుడన్నా కాస్త మంచిగా మాట్లాడి నేర్చుకొని కుటుంబాల జోలికి అసలు వెళ్ళకూడదు. కొన్ని సినిమాలలో డైలాగ్స్ ఉంటాయి చూడండి, విలన్ అంటాడు, ఏయ్ వాడి వాడి ఫ్యామిలీని సర్వనాశనం చేస్తానంటే పెద్ద విలన్ అంటాడు, రేయ్ మనం చేసే చెడ్డ పని అయినా కానీ ఫ్యామిలీల జోలికి మనం వెళ్ళము. నీకు కక్ష ఉంటే, నువ్వు చంపగలిగితే, నువ్వు కొట్టగలిగితే వాడిని పడగొట్టు, అంతే అని ఫ్యామిలీ జోలికి వెళ్ళొద్దని చెప్పి కనీసం సినిమాలు తీసి చూసాను బుద్ధి తెచ్చుకోండి. ఫ్యామిలీలో జోలికి వెళ్ళడం ఏంటంటే మీరు మీకు అదే విజ్ఞత నేర్పించిన, మీకు నేర్పించని చెప్పి మీరు పొరపాటున అబద్ధం చెప్పినా కూడా ప్రజలు నమ్మరు. ఎందుకంటే రాజశేఖర్ గారి గురించి అందరికీ తెలుసు. ఆ మాత్రం విజ్ఞత లేకుండా మీరు మాట్లాడుతున్నారంటే మీకు ఇంకా ఏమనాలి? సార్, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి పేరు ఇప్పటికి కూడా కొన్ని కోట్ల మంది రైతులు గుర్తుపెట్టుకుంటారు, గుండెలో పెట్టుకుంటారు. సో అలాంటిది ఆయన కొడుకేమో ఈ విధంగా తయారైతే సిబిఎన్ గారి కొడుకేమో ప్రజలందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. సో వాళ్ళకు పుట్టి వీళ్ళు ఈ విధంగా ఎందుకు, ఒక ఆయన బాగా అయ్యాడు, ఇంకోటి ఎందుకు ఖరాబ్ అయ్యాడు? నేను ఒకటి చెప్తా చూడండి, నాకు కాంగ్రెస్ అంటే ఫస్ట్ నుంచి పడదు, క్లియర్. నేను టీడీపీ వాడిని, ఇప్పుడంటే చేంజ్ అయినా కానీ కాంగ్రెస్ అంటే ఫస్ట్ నుంచి పడదు. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు వచ్చిందో కాంగ్రెస్లో కూడా పనిచేసే నాయకులు ఉన్నారు, పనిచేసి ప్రజలను మెప్పించగలరు, ప్రజల కష్టాలను తీర్చగలరు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఆయన ఉంటే మా ఊరికి కృష్ణా నీళ్ళు వచ్చేయండి, మా ఊరి పొలాలకు. నాది సూర్యాపేట జిల్లా. సూర్యాపేట జిల్లాలో నాకు మూసి నీళ్ళు వచ్చేది పైప్లో, గవర్నమెంట్ పైప్ ఏదైతే ఉండేది మూసి నీళ్ళు. అంటే మేము తాగడానికి కానీ వంట వండుకోవడానికి కానీ మూసి నీళ్ళు నల్లగా ఉండేవి, అవి పొరపాటున కూడా నోట్లో వేసుకోవడం వీలుండేది కాదు. అటువంటిది ఆయన వచ్చాక కృష్ణా నీళ్ళని మాకు ఇప్పించారు. అంత మహానుభావుడు. ఆయన బతుకుంటే మా పొలాలకు కూడా కృష్ణా నీళ్ళు వచ్చేవి. అంత మంచి రాజకీయ నాయకుడు కడుపున ఇటువంటి వాడు పుట్టడం అనేది ఆయన ఏ జన్మలో చేసుకున్న పాపం. ఆయన అంత పాపం చేసుకున్నారు కాబట్టి మనం కూడా ఏ జన్మలో పాపం చేసుకున్న పాపం ఆయన మంత్రిగా చూడాల్సి వస్తుంది, ఆయన మాటలు వినాల్సి వస్తుంది. అన్న నమస్తే అన్న. నమస్కారం. సో ఇప్పుడు ఏపీ రాష్ట్ర రాజకీయాల విషయంలో రోజుకొక కొత్త విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు సిబిఎన్ గారు ఉన్నప్పుడు అసెంబ్లీలో అయినా అవుట్ ఆఫ్ ది రాజకీయాలు అయినా కూడా వాళ్ళు హెల్దీ రాజకీయాలను మెయింటైన్ చేసేవారు. బట్ రాజశేఖర్ రెడ్డి గారు లాంటి ఒక గొప్ప వ్యక్తి పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీలో ఉన్నటువంటి సభ్యులు ఎందుకు ఇట్లా విష సంస్కృతి తీసుకొచ్చారని చెప్పేసి అడుగుతున్నారు. దానికి ఏం చెప్తారు? ఇప్పుడున్న ప్రస్తుతున్న రాజకీయాలు అప్పుడున్న రాజకీయాలు ఒకటే. అప్పుడు ఏంటంటే ఛానళ్ళు తక్కువ, తిట్టేది కనబడకపోయేది. ఇప్పుడు ఛానళ్ళు ఎక్కువ, 150 ఛానళ్ళు, 200 ఛానల్. అప్పుడు 4 ఛానళ్ళు ఉన్నాయి, ఏదో వాళ్ళు రాసుకోపోయేది, ఎవరికి తెలియకపోయేది. ఇప్పుడు యూట్యూబ్లు ఉన్నాయి, ఇప్పుడు పేపర్లే కమ్సకం 15-20 పేపర్స్ ఉన్నాయి. రోజుకోటి రాస్తున్నారు, వాళ్ళకి తెలిసింది వాళ్ళు రాస్తున్నారు. అదేంటంటే పాపులర్ చేస్తున్నారు, ఒక వ్యక్తిని డౌన్ చేస్తున్నారు, ఒక వ్యక్తిని కించపరుస్తున్నారు, ఓ వ్యక్తిని ఎత్తేస్తున్నారు. ప్రపంచానికి ఏం చూపించాలో ఏం చెప్పాలనో చెప్పలేక పేపరు ఏదో ఒకటి రాస్తున్నారు. ఇది తప్పు అంటే అది తప్పు కాదు, అది కరెక్ట్ అంటున్నారు. కరెక్ట్ అన్నదాన్ని తప్పు అంటున్నారు. ప్రజలను గందరగోళం చేస్తున్నారు. కానీ వాళ్ళంతా కరెక్టే రాజకీయ నాయకులు, వాళ్ళు ఎప్పుడు తప్పు మాట్లాడట్లేదు. తప్పు సృష్టిస్తుంది ఈ పత్రిక విలేకరులు, ఈ జర్నలిస్టులు. ఒక మాటని ఇంకో మాట పెట్టి అలా రాస్తున్నారు, అందువల్ల అలా అవుతుంది. కానీ నాయకులు మంచిగా ఉన్నారు, ప్రజలకే గందరగోళం చేస్తున్నారు. మంచిగా ఉన్న నాయకులు ఇప్పటికైనా ఎప్పటికైనా కానీ ప్రజలకు మీడియా కావచ్చు లేకపోతే పత్రికలు కావచ్చు, ఓకే వాళ్ళు ఒకటి ఒకటి ఊహించుకొని రాసినా కూడా మనం కూడా ప్రత్యక్షంగా చాలా వీడియోస్ లో చూసాం. లైక్ రోజా లాంటి వాళ్ళు కావచ్చు, కొడాలి నాని లాంటి వాళ్ళు కావచ్చు, రాజకీయాల పరంగా మాట్లాడంటే అంతవరకు ఓకే. పర్సనల్ గా కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఆడవాళ్ళ గురించి కూడా చాలా బూతులు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, మనందరం కూడా విన్నాం. సో అలాంటిది కరెక్ట్ అంటారా? ఇప్పుడు ఏమంటున్నా, అవతల వ్యక్తి మాట్లాడితేనే ఇవతల వ్యక్తి మాట్లాడతాడు. అవతల వ్యక్తి మాట్లాడలేదు అనుకో, ఇవతల వాళ్ళు మాట్లాడరు కదా. వాళ్ళు అలాంటి సంఘటనలు వాళ్ళు చూశారు కాబట్టి అంటున్నారేమో నేను అంటున్నాను. అలాంటి సంఘటనలు వాళ్ళు చూశారు కాబట్టి ఎక్కడనో వినపడింది, లేకపోతే ఎవరు మాట్లాడరు కదా. నా గురించి తప్పుగా మాట్లాడారంటే అవతలలో వేరే ఉంటుంది కదా, అది కంపల్సరీ ఎవరో వాళ్ళకు లీక్ అవుతూనే అలా మాట్లాడిర్రని జనాలు అనుకుంటారు. వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో. నేనేమంటున్నా అంటే ఈరోజు ప్రజలకు నువ్వు ఏ సందేశం ఇస్తున్నావు, ఏ హోదాలో ఉన్నావు, నువ్వు ఏం ప్రజల గురించి ఉన్నావా, లేకుంటే నీ కుటుంబం గురించి ఉన్నావా, తిట్టడానికనే ఉన్నావా? ఇలా చేస్తే సమాజం ఎక్కడ వెళ్తుంది? ఏం చెప్తున్నారు సభ్య సమాజానికి? ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇలాంటి పురాణాలైనా మీరు చెప్పేది? రాజకీయం ఎప్పటికి ఉంటుంది? ఎవరు ఎక్కడ వెళ్తున్నారు, ఎవరు ఎవరిని తిడుతున్నారో అర్థం కాకుండా ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు తప్ప మీ పాలన ఎక్కడ వెళ్తుంది? పాలన వచ్చారా లేకపోతే తిట్లకు వచ్చారా అర్థం కావట్లేదు. పాలన అంటే పాలన ఎలా ఉండాలి ప్రజలకు చెప్పాలి, కానీ ఇంకెవరన్నా రావాలి పాలనకు. నేను
పార్టీలకు వెళ్ళాలని ఉండాలి. అది వాళ్ళ ఇంటి రాజకీయాలు అన్నీ తీసుకొచ్చి ప్రజల మీద రుద్ది అరే ఇలా అన్నాడంట అలా అన్నాడంట అనడం తప్పది. వాళ్ళకే తెలియాలి. ప్రజలు దాన్ని చూసుకొని ఏం చేయాలో వాళ్ళే ఆలోచిస్తారు. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.